హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ ఫ్రై. చాలా ఈజీగా చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. మా సైడ్ అయితే మేము కోడిగుడ్డు పరోటా అంటాం. మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ముందుగా మనకి కావాల్సినవి 3 ఎగ్స్, 2 ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర అండ్ చిల్లీ. ఇలా మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇదే టైంలో మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత చిల్లీ వేసుకొని, చిల్లీని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆనియన్స్ చక్కగా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం వేసుకొని మంచిగా ఆ పచ్చివాసన అనేది మొత్తం పోయి, బ్యాడ్ స్మెల్ పోయి మీకు తెలుస్తుంది. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోండి. చూసారా, చక్కగా మగ్గిపోతుంది. మర్చిపోయిన తర్వాత మనం తీసుకున్న 3 ఎగ్స్ని ఇలా పగలగొట్టుకొని వేసుకొని మూత పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతుంది. మరీ చిన్న చిన్నవి కాకుండా మీడియం పీసెస్లో కట్ చేసుకొని వేసుకొని, చిల్లీ పౌడర్ సరిపోని వేసుకోండి. మీ స్పైస్ లెవెల్ బట్టి వేసుకోండి. ఆల్రెడీ ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఆ స్పైసెస్ అనేది ఎగ్కి, ఆనియన్కి మంచిగా అబ్జార్బ్ అవుతాయి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తే అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్లేవర్ కోసం కొంచెం గరం మసాలా, మీ దగ్గర ఉంటే గరం మసాలా వేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర. ఏ రెసిపీకైనా కొత్తిమీర ఫ్లేవర్కి బెస్ట్ అని చెప్తాను. కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ టోటల్ చేంజ్ అయిపోతుంది. ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీ అయిన ఎగ్ ఫ్రై, కోడిగుడ్డు పరోటా రెసిపీ రెడీ. మరి దీన్ని రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఈవెన్ పావులోకి కూడా ఈ ఎగ్ ఫ్రై అనేది పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో ట్రై చేసి కామెంట్ చేయండి. మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్ట్, లైక్, సబ్స్క్రైబ్ అండ్